ప్రపంచం మొత్తం రావు బహదూర్ మూవీ బాగలేదు అన్నా కూడా నేను బాగుంది అని చెప్తాను. నేను ఇది కామెడీగా చెప్పట్లేదు, జోక్గా చెప్పట్లేదు. ఈ మూవీ నాకు నచ్చింది. నన్ను నమ్మి మూవీకి పోండి, వెళ్ళి చూడండి. మీకు నచ్చలేదా మూవీ, నెక్స్ట్ టైం నా రివ్యూస్ చూడొద్దు. ఇక నేను చెప్పే మూవీస్ మీకు నచ్చకపోవచ్చు, నేను బాగుండే మూవీస్ అంతే. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి సినిమా అయితే నేను చూడలేదు. ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందో సిచ్యువేషను, దాని తగ్గట్టు తీసినట్టు అనిపించింది నాకు మూవీ అయితే. లాస్ట్లో తెలుగులో టాప్ మూవీ బాహుబలి కాదు, పుష్ప కాదు, RRR కాదు, కేర్ ఆఫ్ కంచరపాలెం. IMDb రేటింగ్స్లో తెలుగులో టాప్ మూవీ కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ. సో ఆ మూవీ తీసిన వెంకటేష్ మహా 3వ సినిమా రావు బహదూర్ అయితే ఈరోజు రిలీజ్ కాబోతుంది. సో ఆ మూవీకి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. సో మా ఊరు నుంచి బుచ్చికైతే వెళ్ళబోతున్నాం. సో అక్కడ టికెట్ కాస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంది. సో రావు బహదూర్ మూవీ గురించి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎందుకు అంటే ఈ మూవీ కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీని బ్రేక్ఫాస్ట్లో తినేస్తుందని సో సత్యదేవ్ అయితే చెప్పాడు. సత్యదేవ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ తెలుగులో. సో సత్యదేవ్ నటిస్తున్నాడు కాబట్టి, అలాగే వెంకటేష్ మహా డైరెక్షన్, ప్రిన్స్ మహేష్ బాబు గారు ప్రొడక్షన్లో, GMB ప్రొడక్షన్లో వస్తుంది. సో మహేష్ బాబు గారు కూడా ఆల్రెడీ ట్వీట్ చేశాడు మూవీ గురించి. సో కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మూవీకి వెళ్ళి ఎలా ఉంటుంది అనేది మూవీ చూశాక మాట్లాడుకుందాం. సో ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. సో ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ షోకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ పాటికి రివ్యూస్ అనేవి వచ్చేస్తుంటాయి, బట్ ఎక్కడ కూడా రివ్యూస్ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి. నాతో పాటు మా బ్రదర్స్ కూడా ఇద్దరు వస్తున్నారు. సో వాళ్ళని కూడా ఒక 1 వర్డ్లో వాళ్ళకి ఎలా నచ్చింది అనేది కూడా మూవీ అయిపోయాక మనం మాట్లాడుకుందాం. సో ఎందుకు ఆలస్యం, మూవీ చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ, అలాగే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, ఈ 2 మూవీస్ తీసిన డైరెక్టర్ వెంకటేష్ మహా ఈసారి ఆకట్టుకున్నాడా లేదనేది మనం మాట్లాడుకుందాం. సో నెగిటివ్స్ తక్కువ మాట్లాడతా, పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడతా. సో నాకు ఏ మూవీ కూడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతే చాలు. నాకు మంచి వేరే లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే లెవెల్లో ఉంటే నాకు ఫుల్ హ్యాపీనే. సో ఇంకొకటి నేను బాగా చూసింది, నాకు ఏదైనా కొత్తగా ఒక 2-3 పాయింట్లు ఉన్నా నాకు హ్యాపీయే. సో అది గైస్ ఒపీనియన్. ఇక మూవీ చూసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద రైడ్. బుచ్చిలో ట్విస్ట్ ఏంటంటే, బుచ్చిలో రావు బహదూర్ మూవీ లేదు. మూవీకి 4 వస్తా అన్నారంట. అదే పెద్ద మూవీకి అయితే ఒక 10-15 మంది వస్తా అన్నారంటే, పెద్ద షో వేస్తున్నాం, నైట్ 10 గంటల షోకి ఉంటుంది అన్నారు. కావాలంటే మీరు పెద్దకి రండి అన్నారు. పెద్ద ఆల్రెడీ చూసాం ఒకసారి. ఇక రావు బహదూర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ వ్లాగ్ కూడా రావు బహదూర్ మీద స్టార్ట్ చేసామని చెప్పాం. బట్ బుచ్చిలో అయితే లేదు. దీన్ని బట్టి చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకు భయం అంటే, మూవీ బాగాలేదా ఏంటి కొంపతీసి, అందుకే బుచ్చిలో ఎవరు రాలేదా, లేక బుచ్చిలో మాస్ థియేటర్ కాబట్టి, సింగిల్ స్క్రీన్ కాబట్టి జనాలు లేరా అనేది తెలియాల్సి ఉంది. సో వెంటనే నెల్లూరులో అయితే టికెట్స్ బుక్ చేసాం. ఎట్టో బుచ్చిలో టికెట్స్ బుక్ చేస్తుంటే డబ్బులు వెనక్కి ఇచ్చేవాళ్ళు ఏమో. బుచ్చిలో బుక్ చేసుకోవాలి టికెట్స్, అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం ఖాళీగా ఉండేటప్పటికి. సో ఇప్పుడు వెంటనే నెల్లూరు S2లో అయితే బుక్ చేసాం. పర్వీ సినిమాస్ ఇప్పుడు నెల్లూరు S2కి అయితే వెళ్తున్నాం. సో 3:30కి అక్కడ షో, 3 గంటలకు బుచ్చుకొచ్చాం. ఇక హాఫ్ అన్ అవర్ ఉంది, డైరెక్ట్గా నెల్లూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. సో కొంచెం ఎక్కడో మూవీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్, అంటే బాగాలేదేమో అన్న ఒక వైబ్స్ వస్తూ ఉన్నాయి. బట్ మూవీ కొత్తగా ఉంటే చాలు, అది ఎలా ఉన్నా కూడా. సో బట్ ఐ హోప్ మూవీ బాగుండాలని కోరుకుంటూ నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో సినిమా చూసి మిగతా మాట్లాడుకుందాం. గాయస్, ప్రపంచం మొత్తం రావు బహదూర్ మూవీ బాగలేదు అన్నా కూడా నేను బాగుంది అని చెప్తాను. నేను ఇది కామెడీగా చెప్పట్లేదు, జోక్గా చెప్పట్లేదు, ఐఎమ్ సీరియస్. సత్యదేవ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అలాగే నారాయణమూర్తి అనే ఒక క్యారెక్టర్ ఉంది మూవీలో, అది కూడా వేరే లెవెల్. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు క్యారెక్టర్ ఇద్దరు చేశారు. చిన్నపిల్లడి క్యారెక్టర్ ఆ అబ్బాయి చాలా బాగా చేశాడు, ఇంకొక అబ్బాయి కూడా బాగా చేశారు. ట్విస్ట్లు అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. వెంకటేష్ మహా సెల్యూట్ చేయొచ్చు. కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఎలా అయితే ట్విస్ట్ ఉంటుందో లాస్ట్లో, అలాగే ఈ మూవీలో కూడా 2 ట్విస్టులు ఉంటాయి.
నేనైతే ఒక ట్విస్ట్ గెస్ట్ చేశా, అది నిజమైంది. బట్ ఇంకో ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అదైతే మైండ్ పోయింది అంతే, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఫుల్ సాటిస్ఫాక్షన్తో నేనైతే బయటకు వచ్చాను. మీరు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. కాకపోతే ఈ మూవీని మల్టీప్లెక్స్లో ఎక్కువ చూడడానికి ప్రయత్నించండి. మాస్ థియేటర్లో ఈ మూవీ అంతగా ఎక్కకపోవచ్చు, మల్టీప్లెక్స్లో చూడండి. మేము ఫస్ట్ బుచ్చిలో మాస్ థియేటర్కి వెళ్దాం అనుకున్నాం, అక్కడ ఈ షో లేకపోవడంతో మల్టీప్లెక్స్కి వెళ్ళాం. ఫుల్ సాటిస్ఫాక్షన్ అంతే. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనే ఫీలింగ్ వచ్చినా కూడా ఓవరాల్గా అయితే పర్ఫెక్ట్ మూవీ. ఇలాంటి మూవీస్ చూడాలంతే. నాకన్నీ తెలియదు గైస్, నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్తో వచ్చా. ఎవరు ఏమనుకున్నా అది నా రివ్యూ అనుకుంటారు, ఒపీనియన్ అనుకుంటారు, మీ ఇష్టం. ఈ మూవీ నాకు నచ్చింది, నన్ను నమ్మి మూవీకి పోండి, వెళ్ళి చూడండి. మీకు నచ్చలేదా మూవీ, నెక్స్ట్ టైం నా రివ్యూస్ చూడొద్దు. ఇక నేను చెప్పే మూవీస్ మీకు నచ్చకపోవచ్చు, నేను బాగుండే మూవీస్ అంతే, అది మ్యాటర్. కొన్ని సీన్లు కట్ చేయాల్సి వస్తుంది ల్యాగ్ అనుకుంటే, అప్పుడు ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ బిల్డ్ అవుతుంది. కన్ఫ్యూజన్ బిల్డ్ అయినప్పుడు స్టోరీ అర్థం కాదు. కాబట్టి ల్యాగ్ అయినా సరే కొన్ని సీన్లు ఎక్స్ట్రా సీన్లు ఉండాలి, అప్పుడే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ అవుతుంది. వెంకటేష్ మహా మూవీ, మార్క్ మూవీ అని చెప్పుకోవచ్చు. సత్యదేవ్ పీక్ యాక్టింగ్ అంతే, వేరే లెవెల్. బీజిఎం కూడా చాలా బాగుంది. సో మూవీ అయితే నాకు నచ్చింది గైస్. ఎండ్ ఆఫ్ ద డే మంచి హైతో బయటకు వస్తారు, అది ముఖ్యం. గైస్, రావు బహదూర్ మూవీ గురించి నా ఒపీనియన్ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒపీనియన్ ఏంటనేది కనుక్కుందాం. నీకు ఎలా అనిపిస్తుంది మూవీ? నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే కొంచెం స్లో అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్లో సత్యదేవ్ యాక్టింగ్ అయితే సూపర్బ్. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక సర్ప్రైజ్ గెస్ట్ అయితే వస్తాడు, అతని రోల్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎమోషనల్గా కానీ అండ్ ఆ క్యారెక్టర్స్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో ఆ బిల్డ్ చేసిందంతా ఒక్కొక్కటి రివీల్ చేస్తా. అండ్ ఫైనల్ 10 minutes ఆ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి సినిమా అయితే నేను చూడలేదు. డైరెక్టర్ వెంకటేష్ మహా అయితే సూపర్. బట్ అందరికీ నచ్చుద్దని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది ఆ వరల్డ్ బిల్డ్ చేయడానికి. బట్ ఓపిక్గా మీరు చూస్తే మాత్రం ప్రతి దానికి అతను ఒక జస్టిస్ అనేది ఇచ్చాడు నీకు ఎండింగ్లో. సో నువ్వు ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా చూస్తే మాత్రం నీకు ఒక మంచి ఫీలింగ్తో థియేటర్ నుంచి వెళ్తావు. ట్విస్ట్లు గెస్ట్ చేసావా? ట్విస్ట్లు అయితే ఒకటి గెస్ట్ చేశాను, ఒక త్రీ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. 3లో ఒకటైతే గెస్ట్ చేశాను, మిగతా 2 అయితే గెస్ట్ చేయలేకపోయా. ఓకే. నాకైతే సత్యదేవ్కి అయితే నేషనల్ అవార్డు ఇవ్వాలి అన్నంత యాక్టింగ్ చేశాడు సత్యదేవ్ అయితే సూపర్. నా ఒపీనియన్ కూడా ఇది ఆల్మోస్ట్ ఇదే గైస్. బట్ కాకపోతే ఏంటంటే ల్యాగ్ అనేది మ్యాటర్ నాకేం అంత అనిపించలేదు, ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డ్ అవ్వనప్పుడు కొన్ని పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు మనం 2 గంటల సినిమాకి మనం అడిక్ట్ అయిపోయినాం. ఇప్పుడు సినిమాలన్నీ 2 గంటల 20 నిమిషాలు అలా ఉంటున్నాయి. ఇది 2 గంటల 50 నిమిషాలు ఉండడం వల్ల ఏంటంటే మనకు అలా ఫీల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ల్యాగ్లో ఏదైనా ఒక 2-3 సీన్స్ తీసేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో లాస్ట్లో వచ్చి ట్విస్ట్కి జస్టిఫై అవ్వాలంటే ఆ సీన్లు ఉండాలనేది నా ఒపీనియన్. సో నేను తర్వాత చెప్తాను నా గురించి. హర్ష, నువ్వేంటి? నాకైతే మూవీ అంతా టోటల్ బాగా లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడానా? సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ లైట్గా అనిపించింది. బట్ స్టోరీ మొత్తం లాస్ట్లో చూశాక స్టోరీ మొత్తం ఒకటి అనిపించింది. ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందో సిచ్యువేషను, దాని తగ్గట్టు తీసినట్టు అనిపించింది నాకు మూవీ అయితే లాస్ట్లో. అంటే క్లైమాక్స్లో టోటల్గా చూశాక మన విలేజ్లో కానీ టౌన్లో కానీ ఎలా జరుగుతుందో అలా తీసినట్టు అనిపించింది. సో హర్ష కూడా ఒపీనియన్ చెప్పేశాడు. మీకు కానీ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం కొత్త వ్యక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు బ్రదర్స్ కాబట్టి నవీన్, హర్ష, వీళ్ళతో ఇప్పుడు రివ్యూ తీసుకున్నాను. నెక్స్ట్ మా ఫ్రెండ్స్తో ఎవరితో వెళ్తే కూడా వాళ్ళతో కూడా రివ్యూ చెప్పిస్తా. సో మీ రివ్యూ ఏంటనేది కింద కామెంట్లో తెలిసింది, మీకు నచ్చిందా లేదా అనేది.